హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. గూగుల్లో అంబాటి రాయుడు అని నేను టైప్ చేస్తే ఆ గూగుల్ ఏం చూపిస్తుందంటే ఇండియన్ ప్రొఫెషనల్ క్రికెటర్ అని చూపిస్తుంది. కానీ ఈయనండి నేను పిచ్చోన్ని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఇది గూగుల్ తప్ప ఈయన తప్ప? నేను మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. 2017 హైదరాబాద్లోని హబ్సిగూడ, అక్కడ ఒక ప్లేస్లో వాకింగ్ చేస్తున్నారు జనాలు. వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక సీనియర్ సిటిజన్తో అంబాటి రాయుడు గొడవపడి ఆల్మోస్ట్ ఆయనని కొట్టినప్పుడు ఆ సీనియర్ సిటిజను కొన్ని బూతులు తిట్టిండు. దానికి రెస్పాండ్గా ఈయన కూడా తిట్టిండు. అప్పుడు నేనేమనుకున్నా అంటే సెలబ్రిటీ ఆయన ఏదో తప్పు చేసింటాడు, అంటే ఆ సీనియర్ సిటిజన్ ఏదో తప్పు చేసింటాడు కాబట్టి రియాక్ట్ అయ్యిండు, చెల్తా అనుకున్నా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మన దేశము మన శత్రు దేశంతో యుద్ధం చేస్తున్న వేళ మన సైనికులు నాలాంటి మీలాంటి ఇట్లాంటి అంబాటి రాయుడు లాంటి వారిని సంతోషంగా ఉంచడానికి వాళ్ళు బార్డర్లో ఇట్లాంటి శత్రు దేశాలతో యుద్ధాలు చేస్తుంటే మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా మన సైన్యానికి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ వీరోచిత పోరాటానికి సలాం చేస్తాడు. లేదు ఇదేం చెయ్య, నేను ఎందుకు మన సైనికుల సేవలను గుర్తిస్తా, వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మంచిది. కానీ కొందరు ఉంటారు ఇట్లాంటి మహానుభావుల్లాగా, అంటే మన అంబాటి రాయుడు లాంటి మహానుభావుల్లాగా మేము ఏది పడితే అది వాగినా నడిచిపోతుంది అనుకుంటారు, మేము ఏది పడితే అది ట్వీట్ చేసినా నడిచిపోతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా జరగలే. జనాలు అని ముఖం మీద ఉమ్ముస్తున్నారు, మనం ఇన్ని రోజులు ఇట్లాంటి వానికి సపోర్ట్ చేసినాం అని బాధపడుతున్నారు. ఇంతకీ ఈ మహానుభావుడు ఏం చేసిందంటే ట్విట్టర్లో ఈయన అకౌంట్ నుంచి మన దేశం పాకిస్తాన్ మీద జరుపుతున్న దాడి గురించి ఇంగ్లీష్లో ఒక లైన్ రాశాడు. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్. అంటే సింపుల్గా తెలుగులో చెప్పాలంటే కన్ను కోసం ఇంకో కన్నును కోరుకుంటే ప్రపంచం అంతా గుడ్డిదైపోతుంది, చూడనీకి ఏముండదు అనే మీనింగ్ వచ్చేటట్లు ఈ మేధావి చెప్పిండు. సో ఈ అపర మేధావిని నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అయ్యా అపర మేధావి, పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకులు టూరిస్టులు తమ ప్రాణాలు కోల్పోయినప్పుడు తమరు ఎక్కడున్నారు, ఏ స్టూడియోలో సొల్లు చెప్పుకుంటున్నారు? పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్ట్ లంజా కొడుకులు నువ్వు హిందువా అని అడిగి మరి హిందూ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గన్నుతో కాల్చివేసినప్పుడు తమరు ఎక్కడున్నారు, ఏ బొక్కలు ఉన్నారు? కేవలం ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టెర్రరిస్ట్ లంజా కొడుకులు, పాకిస్తానీ ఉగ్రవాది లంజా కొడుకులు భారతదేశం మీద అటాక్ చేస్తూనే ఉన్నారు, సామాన్య పౌరులకు హాని కలిగిస్తూనే ఉన్నారు. బార్డర్లో రోజు ఎక్కడో ఒక చోట కాల్పులు జరుపుతూనే ఉంటారు. ఎప్పుడూ బ్యాక్ నుంచే, అంటే వెనుక నుంచి చేసే దాడి, కానీ ఎప్పుడూ ధైర్యంగా ముందుకొచ్చి దాడి చేయలేవు. అప్పుడు నువ్వెక్కడున్నావు మేధావి? అడగడానికి నువ్వెక్కడున్నావు? సో మాట్లాడాలంటే నీ గురించి ఇంకెన్నైనా మాట్లాడవచ్చు, కానీ నువ్వు కూడా భారతదేశానికి ఒక రంగంలో సేవ చేసినాడు కాబట్టి నీ మీద గౌరవం ఉండి ఇంతకన్నా దిగజారి మాట్లాడడం లేదు. ప్రస్తుతం మన సైనికులకు కావాల్సింది ఆత్మస్థైర్యం, వాళ్ళని అవమానించడం కాదు. మన దేశం ఇన్ని రోజులు ఎన్నో దాడులను చూసింది కేవలం ఆ టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ వల్ల. ఇంకా అట్లాంటి దాడులను చూసే ఓపిక ఈ దేశానికి లేదు. బార్డర్లో గస్తీ కాస్తూ ఈ టెర్రరిస్ట్ నా కొడుకుల తూటాలకు బలైన ప్రతి సైనికుడి ప్రాణానికి లెక్క చెప్పాల్సిందే. 26/11 ముంబై దాడిలో మరణించిన ప్రతి పౌరుని మరణానికి లెక్క చెప్పాల్సిందే. అలాగే పుల్వామాలో మన 40 మంది జవాన్ల వీర మరణానికి లెక్క చెప్పాల్సిందే. ఊరిలో మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసి మన 19 మంది జవాన్లను పుట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్ నా కొడుకుల లెక్క సరిచేయాల్సిందే. చెప్పాలంటే ఎన్నో పిరికిపంద చర్యలు, ఆడంగి వేషాలు, వెనక నుంచి వచ్చి కాల్చుడు, మన సామాన్య పౌరుల ప్రాణాలు తీయడము, మన సైనికుల ప్రాణాలు తీయడము, వీటన్నిటికీ లెక్కలు చెప్పాల్సిందే. ఇలా ఇంకెన్నాళ్ళు దీన్ని అంతం చేయాల్సిందే. సో ఇన్ని దారుణాలు చేసిన లంజా కొడుకు ఒక కన్నే కాదు, 2 కళ్ళు పీకొచ్చు, వాని గుండె ఊపిరితిత్తులు ఏముంటే అవి పీకి చంపేయచ్చు. మై డియర్ రాయుడు, నువ్వు చేయాల్సిన పని క్రికెట్ గురించి మాట్లాడడం. అది చేస్తే నీకే చాలా మంచిది. జనాలు నీ ముఖం మీద ఉమ్మిన తర్వాత, నిన్ను చెప్పులతో కొట్టిన తర్వాత నువ్వు మేల్కొని
ఈ దేశం గురించి, ఈ దేశ గొప్పతనం గురించి, మన సైనికుల గురించి ఎన్ని ట్వీట్లు చేసినా, ఎన్ని మంచి ట్వీట్లు చేసినా నీ దేశభక్తి అనుమానించదగిందే. ఈ దేశం నిన్నెప్పుడూ ఒక ద్రోహిగానే చూస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మన అంబటి రాయుడు ఒక గొప్ప ట్వీట్ వల్ల ఆయన కోల్పోయింది ఏంటి, ఆయన గెయిన్ చేసింది ఏంటి అని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్టే ట్యూన్. జై హింద్, భారత్ మాతాకి జై.